కానీ ఇక్కడి నుంచి నన్ను బయటకు తీసుకెళ్లేలోపు నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. దేన్ని మాత్రం చెప్పగలను. అత్తగా నన్ను అర్థం చేసుకుని కాపాడుతావో, కుటుంబ గౌరవమే ముఖ్యమని చెప్పి తోడి కొడలిగానే ఆలోచించి నన్ను చంపుకుంటావో నీ ఇష్టం. గుండమ్మ అక్కడికి వెళ్ళిపోయింది. ఇదేమో ఫోన్ ఎత్తటం లేదు. హలో, ఒసే లోకేశ్వరి, ఉన్న పళంగా నువ్వు ఉన్న చోటు నుంచి పారిపోవే. దేనికి? కొంప మునిగిపోయిందే. ఎవరి కొంప? నీ కొంపేనే, పిచ్చి మొహం. ఈ రోజు జరిగే ఫ్యాషన్ షో కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావని చెప్పి ఆ గుండమ్మకి తెలిసిపోయింది. ఇప్పుడు అది అక్కడికి బయలుదేరింది. లోకేశ్వరక్క మోడలింగ్ చేస్తుందా? కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళిందా? నా ఇద్దరు కోడళ్ళు ఆదర్శంగా అన్యోన్యంగా ఉంటారు. గడప దాటాలి అంటే నా పర్మిషన్ తీసుకోవాలి తెలుసా? గుండమ్మ ఇక్కడికి వచ్చి ఆల్రెడీ గంట అయింది. నువ్వు ఇప్పుడు కాల్ చేస్తున్నావు. అప్పటి నుంచే నీకు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నానే, కానీ కలవలేదు. ఇంతకీ ఆ గుండం వచ్చి నీ బుర్ర నేలకేసి కొట్టేసిందా? నిన్ను అక్కడి నుంచి బరాబరా ఈడ్చుకుంటూ బయటికి లాక్కొచ్చేసిందా? తను అలా చేయాలని కోరుకుంటున్నావు కదా? కౌంటర్ లేవటం కాదే, అసలు అక్కడ ఏం జరుగుతుందో చెప్పవే. నాకిక్కడ టెన్షన్ పెరిగిపోతుంది. గుండమ్మ కాంప్రమైజ్ అయింది. నేనే కన్విన్స్ చేశా. అంటే నువ్వు మోడల్ అవ్వడానికి, కాంపిటీషన్లో పాల్గొనడానికి ఆ గుండం ఒప్పేసుకుందనమాట. అబ్బా, నువ్వు మామూలు దానివి కాదే. ఆఖరికి ఆ గుండమ్మని కూడా నీ బుట్టలో పడేసుకున్నావు అనమాట. ఇక నీకు తిరిగే లేదే లోకి. ఆ విషయం నాకు బాగా తెలుసు. పాప ఏం చేస్తుంది? ఏడవట్లేదుగా? లేదే, పాప బాగానే ఉంది. సరే, నేను ఇక్కడ ఫినిష్ చేసుకొని వచ్చేస్తాను, సరేనా? ఇంట్లో ఆంటీ చూస్తే నా ఇద్దరు కోడళ్ళు ఆదర్శవంతురాళ్ళు అని బిల్డప్ ఇస్తుంది. వీళ్ళేమో ఆవిడికి తెలియకుండా డ్రామాలు ఆడుతున్నారన్నమాట. ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టి వాళ్ళని దెబ్బ కొడదామనుకున్నాను. కానీ పెళ్లి కాకముందే వాళ్ళిద్దరినీ దెబ్బ కొట్టే అవకాశం దొరికింది.
ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి ఆంటీని ఇంట్లో వాళ్ళందరినీ ఫ్యాషన్ షో దగ్గరికి తీసుకెళ్తే మోడల్గా ర్యాంప్ వాక్ చేయడానికి స్టేజ్ ఎక్కిన చిన్న కోడల్ని చూసి దగ్గర నుంచి దాన్ని స్టేజ్ ఎక్కించిన పెద్ద కోడల్ని చూసి దిమ్మ తిరిగిపోతుంది. హ్మ్. గుండమ్మా, గుండమ్మా, గుండమ్మా. ఏమండి, గుండమ్మ ఎక్కడా? ఇంట్లో లేదేమో. ఉంటే నువ్వు పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేదిగా. లేదా? ఎక్కడికెళ్ళింది? నాతో మాట మాత్రం కూడా చెప్పలేదు. ఏదైనా ఇంటి పని మీద వెళ్ళుంటుందిలే అమ్మా. అదే అయి ఉంటుందిలేరా. లేదంటే అది గాని లోకేశ్వరి గాని నాతో మాట మాత్రం చెప్పకుండా గడప దాటారు కదా. అబ్బా, మీతో చెప్పకుండా గడప దాటరా? ఏం నమ్మకమండి మీ కోడళ్ల మీద. ఈరోజు మీ నమ్మకాన్ని నేను రుజువు చేస్తాను. ఏంటమ్మా డల్గా ఉన్నావు? ఇంట్లో బోర్ కొడుతోందా? అలాంటిదేం లేదంకుల్. బావగారు, మీరు ఫ్యాషన్ కోచ్ అంట కదా? అవును, సిటీలోనే ఫేమస్ కోచ్. మరి ఇవాళ మిస్ హైదరాబాద్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ జరుగుతుందంట కదా, మీరు వెళ్ళలేదేంటి బావగారు? అంటే చిన్న కాంపిటీషన్ కదా, పైగా మన కంపెనీ తరఫు నుంచి ఎవరిని కాంపిటీషన్ కూడా పంపించలేదు. నాకైతే ఫ్యాషన్ షో కాంపిటీషన్ చూడాలని చాలా ఇష్టం బావగారు. అంటే నీకు కూడా పిచ్చుందమ్మా? ఇంకెవరికుంది? ఆ లోకేశ్వరి కుందిలేవే మోడల్ అవ్వాలని. ఈ మధ్య దాని పిచ్చి కుదిరింది. కుదరలేదు, బాగా ముదిరింది. ఈ విషయం నీకే అర్థం కావట్లేదు. యుఎస్లో చదువుకునేటప్పుడు నేను కూడా మోడల్ అవ్వాలనుకున్నాను ఆంటీ. అప్పుడు అనుకుంటే అనుకున్నావులే గాని ఇప్పుడు మాత్రం అలాంటి ఆలోచనలు పెట్టుకోకు. ఇంటి కోడలంటే పద్ధతిగా ఇంట్లోనే ఉండాలి. రోడ్ల మీదకి ఎక్కుతాను, స్టేజ్ ఎక్కుతాను అంటే కుదరదు. ఎందుకే అంత సీరియస్ అయిపోతావు? పాపం తనేదో ఒకప్పుడు అనుకున్నాను అని దాని గురించి చెప్తోంది. అరుస్తున్నావేంటి? తను అనుకున్న దాని గురించి తను చెప్పిందండి. మనమేమనుకుంటున్నామో తనకు కూడా తెలియాలి కదా, అందుకే చెప్తున్నాను. లేదులే ఆంటీ, నేను మోడల్ అవ్వాలనుకున్న ఇంట్రెస్ట్ని అప్పుడే వదిలేసుకున్నాను. కాకపోతే ఇవాళ జరిగే ఫ్యాషన్ షో కాంపిటీషన్కి మా ఫ్రెండ్స్ కొన్ని పాసెస్ పంపించారు. సరదాగా అందరం వెళదామని. అలాంటి వాటికి మేము రావమ్మా. నువ్వు కూడా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఏంటమ్మా చిన్నపిల్ల, పైగా మీ ఇంటికి కాబోయే కోడలు. సరదాగా వెళ్దామంటే ఎందుకు అలా కసురుకుని మాట్లాడతావు? ప్లీజ్ ఆంటీ, మీకు కాబోయే కోడలిగా ఈ చిన్ని కోరికను కూడా మీరు తీర్చలేరా? అదే మా మమ్మీ డాడీ అయితే నేను అడగగానే ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లేవాళ్ళు. సర్లే వైషు, అమ్మ ఏదో మూడ్లో ఉండి అలా మాట్లాడేసిందిలే. నువ్వు ఆ వెహికల్స్ వెళ్ళొచ్చేసేయండి. అబ్బాయి ఇంట్లో లేడుగా? లేడా?
ఎక్కడికి వెళ్ళాడురా? తెలీదు. వాళ్ళ ఫ్రెండ్ని కలిసి వస్తానని వెళ్ళాడు. ఫ్యామిలీ అందరం సరదాగా వెళ్దాం బాబుగారు. అత్తయ్య గారికి ఏమైనా బోర్ కొడితే వెంటనే వచ్చేద్దాం. అందరం అక్కడికి వెళ్తే అక్కడ అందరికీ ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. సర్ప్రైజా? ఏంటి అది? వస్తే తెలుస్తుంది కదా అత్తయ్య. అందుకే రమ్మంటుంది. ప్లీజ్ ప్లీజ్ వెళ్దాం అత్తయ్య. పోన్లే అమ్మా, ఆ అమ్మాయి అంత ముచ్చట పడుతుంది కదా, వెళ్తే పోలా. వెళ్దాం లేవే, పాపం వైష్ణవి సరదా పడుతోంది. అమ్మా వెళ్దాం అమ్మా. సరే. సరే, లోకేశ్వర్ని అమ్మమ్మని కూడా రెడీ అవ్వమని చెప్పరా. అదెందుకురా? అక్కడికొచ్చి ఆ వేషధారణ చూసి దానికి మైండ్లో మోడల్ అవ్వాలని పురుగు తలవడానికా? ఒక పక్క ఇంట్లో గుండమ్మ లేదు. అందరూ ఇంట్లోంచి వెళ్ళిపోతే పిల్లనెవరు చూసుకుంటారు? అది పిల్లని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుందిలే. అవునమ్మా, తొందరగా బయలుదేరండి, ఇంకా ఎక్కడ ఉన్నారంటే. మా మంచి అత్తయ్య. పద. ఏంటి టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాక ఇంకే ఉంది. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నేను చూడలేక ఒప్పుకున్నాను. ఈ ఇంట్లో ఎవరికైనా తెలిస్తే? ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఇక్కడికి ఏమైనా వస్తారా ఏంటి? మిస్ హైదరాబాద్ టాప్ మోడల్ కాంటెస్ట్ 2024. ఏదో చిన్న ఈవెంట్లా చేస్తారనుకుంటే చాలా గ్రాండ్గా చేస్తున్నారండి. కాంపిటీషన్ అంటే అలాగే ఉంటుందమ్మా, గ్రాండ్గానే చేస్తారు. అవునంటీ, అందుకే కదా చూస్తారని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. అవును వైషు, ఏదో సర్ప్రైజ్ ఇస్తానన్నావు. లోపలికి రండి బావగారు, ఖచ్చితంగా సర్ప్రైజ్ ఉంటుంది. పద. అయిపోయిందా లోకి? సరే పద వెళ్దాం.
చూసావా? ఏంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు? నువ్వేమైనా చెప్పావా? ఏ నేనెందుకు చెప్తాను? మరి మరి వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అయ్యో అయ్యో ఏంటి ఈ తోడు దొంగలు ఎక్కడా కనపడట్లేదు? ఎక్స్క్యూజ్ మీ, ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే మోడల్స్ అందరూ ఎక్కడున్నారు? అటువైపు డ్రెస్సింగ్ రూమ్ దగ్గర ఉంటారు. థ్యాంక్ యూ. ఆంటీ, మోడల్స్ అందరూ డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్నారంట. మనం వెళ్ళి ఒకసారి చూసొద్దామా? మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం వైష్ణవి? కాసేపు ఆగితే వాళ్ళే ఇక్కడికి వస్తారు కదా. లోకేశ్వరి అక్క, అక్క చూసేసిందంటావా? లేదు లోకి, చూసుండదు. మరి లోకేశ్వరి అక్క అని చూసినట్టు పిలుస్తుంది. అవునా? అక్కడెవరూ లేరు కదా. అంటే అక్కడ ఎవరో అచ్చం లోకేశ్వరి అక్కలాగే అనిపిస్తేను. తను ఇక్కడికి రాదమ్మా, ఇంట్లోనే ఉంది కదా. ఆ అవును కదా, నేనే భ్రమపడ్డాను. కాసేపట్లో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. నేను స్టేజ్ మీదకి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా అక్క? లోకి, అత్తయ్య గారు ఏమన్నారో విన్నావు కదా. ఇక్కడే ఉంటే మనిద్దరం మునిగిపోతాం. లోకి పద పద, మనం వెళ్ళి ఆ, అక్క 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 ఆ మాట మాత్రం అనకక్క. మరి ఇప్పుడు ఏం చేస్తాం లోకేశ్వరి? ఇప్పుడు వాళ్ళ ముందు వెళ్ళి స్టేజ్ ఎలా ఎక్కుతావే? ఓకే, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. లోకేశ్వరి గారు ఇక్కడున్నారేంటి? ఈవిడెవరు? ఇప్పుడు మా అక్క సార్ నన్ను ఎంకరేజ్ చేయడానికి వచ్చింది. మరి చాటుగా నిలబడ్డారేంటి? ఆ, ఆ, సరే సరే, 5 minutesలో జడ్జెస్ వస్తున్నారు. వాళ్ళు రాగానే షో స్టార్ట్ అవుతుంది. రండి వెళ్దాం. మీరు వెళ్ళండి సార్, నేను వస్తాను. ఓకే. శ్రీ మోడల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిస్ హైదరాబాద్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మా సంస్థ తరపున శుభాభినందనలు. ఈ కాంపిటీషన్కి అధ్యక్షత వహించి జడ్జిలుగా వ్యవహరించబోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ జడ్జెస్ కూడా వచ్చేశారు.